నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ గుండాల దాడులపై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే అరాచకాలు జరుగుతున్నాయని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ రౌడీలు బీఆర్ఎస్ నేతలపై కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం వారిని అరెస్ట్ చేయటం లేదన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లు నమోదు చేయాలని కోరారు. బీఆర్ఎస్ నేతలకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో వారికి రక్షణ కల్పించాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అరాచకాలకు తెరదించకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. డీజీపీ గారు శ్రీ రవిగుప్తా గారిని నేను మా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు, అలాగే మరి అచ్చంపేట మాజీ శాసనసభ్యులు మాజీ విప్ గోవాల బాలరాజు గారు, మేమందరం కూడా ఈరోజు వారిని కలవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి మరి ఘోరంగా ఉన్నది. మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో అయితే చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విచ్చలవిడిగా పట్టపగలే దాడులు చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలకు ప్రాణాలకు రక్షణ లేదు, పేద ప్రజలకు కూడా ప్రాణాలకు రక్షణ లేదు. భయానక వాతావరణం నెలకొన్నది. అచ్చంపేట ప్రాంతంలో మళ్ళీ నయం ముఠాలు మరి తిరుగుతున్నాయని చెప్పేసి చాలా సమాచారం ఉన్నది. అచ్చంపేట పట్టణంలో పట్టపగలే పోలీసుల కళ్ళ ముందరే మారణాయుధాలతో దాడి చేస్తే పోలీసులు వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు కూడా నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ళందరూ మరి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కస్టడీలో ఉన్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో బాధితులందరూ చెప్తా ఉన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంతే, పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండదండలతోని విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఒకవైపు మరి మన్య క్రిషాంక్ అనే ఒక సీనియర్ నాయకుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఒక ట్వీట్ చేస్తేనే పోలీసు వాళ్ళు తీసుకుపోయానను చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ నుంచి సీదా ఎఫ్ఐఆర్ బుక్ చేసి చెంచల్గూడ జైలుకు పంపించారు. మా విషయంలో మేము బాధితులమైనప్పుడు, మా మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా మరి కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మరి వాళ్ళు అంటే వాళ్ళకొక న్యాయమో మాకో న్యాయమో? మరి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులకు హర్షవర్ధన్ రెడ్డి గారికి కానీ, లేకపోతే గోవాల బాలరాజు గారికి కానీ, వీళ్ళకు ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. ఈ పెద్ద ఎత్తున కూడా వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందనే దానితోనే మేము అదే విషయం గౌరవ డీజీపీ గారు రవిగుప్తా గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పెద్ద ఎత్తున ఈ సమస్యాత్మకమైన గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల్లో పికెట్లు కూడా పెట్టాలని చెప్పేసి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అరాచకానికి మరి తెర దించాలి, లేకపోతే మాత్రం మరి రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని కూడా నేను ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది, కానీ ఇంత అరాచకం ఎప్పుడు జరగలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చి 6 నెలలు కూడా కాలేదు. అరాచక శక్తులన్నీ కూడా మళ్ళొకసారి జూలు విధించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యంగా కొట్టి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కు బాధితులుగా పోతే వాళ్ళ మీదే ఉల్టా కేసులు పెట్టడం, మిమ్మల్ని కాదు మీ నాయకులను ఎవరినైనా సరే ఏమైనా చేస్తాం, మీరు దిక్కునతోనే చెప్పుకోండి అనే విధంగా బెదిరిస్తూ ఉన్నారు. గ్రామాలలో చాలా నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాల్లో బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కోడబండ తండ అనే గ్రామంలో ఒక మహిళపై దాడి చేసి ఆమె భర్తను కొడితే ఇద్దరు పోలీస్ స్టేషన్కి పోతే కనీసం కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకుండా మీరు ఫిర్యాదు ఇచ్చేదాని బదులు మీ ప్రాణాలకు హాని ఉంటుందని చెప్పి పోలీసు వాళ్ళు స్వయంగా చెప్పడం గమనార్హం. కాబట్టి మేమందరినీ కూడా మరి హోంమంత్రి, ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పాత మహబూబ్నగర్ జిల్లా వాసి మీరు దీనిపై దృష్టి పెట్టండి. శాంతి భద్రత కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని